ఆలస్యమైందా ఆచార్యపుత్ర? ఐ నో. దాని గురించి మనం మాట్లాడుకోదలుచుకోలేదు. బికాస్ మీ అందరికీ తెలిసిందే. ఓకే. డెడ్‌పూల్ ఎంత క్రేజీ క్యారెక్టరో, ఫన్నీ క్యారెక్టరో అండ్ ఎంత ఎప్పుడు ఏం చేయగలడో మనం ప్రిడిక్ట్ చేయలేం. అలానే మన కామిక్స్ రైట్ ఛానల్ మాదిరి. సారీ జోక్స్ అపార్ట్. అండ్ డెడ్‌పూల్ వర్సెస్ వూల్వరిన్ మూవీ రావడానికి చాలా టైం ఏం లేదు. మంత్ ఎండింగ్‌లో ఉంది. సో బిఫోర్ దట్ ఒక చిన్న రీక్యాప్ మాదిరి మనం టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, తెలియని ఫ్యాక్ట్స్ అండ్ తెలిసిన ఫ్యాక్ట్స్ అన్ని మిక్స్ చేసి ఒక బ్లెండర్‌లా డెడ్‌పూల్‌ది తెలుసుకోవడం కోసం ట్రై చేద్దాం. సో వితౌట్ వేస్టింగ్ లెట్స్ లవ్ ద ఇంట్రో. Like you, be strong to hold the powers of the sun. To dream, believe in strength. Now I'm the only one. Only one. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీకు తెలుసా డెడ్‌పూల్ యాక్చువల్‌గా కామిక్స్‌లో ఒకసారి టామ్ క్రూజ్‌లా మారతాడని. అండ్ ఇది చేసింది ఎవరో కాదు, మన ఫేవరెట్ వన్ అండ్ ఓన్లీ లోకీ భయ్యా. అండ్ ఈ ఫేస్ నచ్చక డెడ్‌పూల్ ఎలాగైనా తన ఫేస్‌ని నార్మల్‌లా చేయాలంటే అండ్ తన అందమైన ఫేస్ మళ్ళీ తిరిగి పొందాలని విశ్వ ప్రయత్నాలు చేస్తాడనమాట. లైక్ ఫేస్ మొత్తం కాల్చుకోవడము, ఆ తర్వాత రన్నింగ్ ట్రైన్‌పై ఫేస్‌ని పెట్టి రబ్ చేయడము, ఆ తర్వాత లయన్ దగ్గర వెళ్ళి ఫేస్‌పై గోక్కించుకోవడం, స్క్రాచ్‌లు చేపించుకోవడం ఏమన్నా అనుకోండి. ఇదంతా చేసిన తర్వాత కూడా నో యూజ్. బికాస్ లోకీ మ్యాజిక్ అంత స్ట్రాంగ్‌గా ఉంటుంది కాబట్టి ఏం పాసిబుల్ కాదు. సో లాస్ట్‌కి లోకీ వచ్చి డెడ్‌పూల్‌పై పాపం ఫీల్ అయ్యి డెడ్‌పూల్ ఫేస్‌ని తిరిగి నార్మల్ చేస్తాడనమాట. అప్పుడు డెడ్‌పూల్ భయ్య ఆనందం అవధులు ఉండవనమాట. ఫ్యాక్ట్ నెంబర్ 2. డెడ్‌పూల్ డెత్‌ను లవ్ చేస్తాడు అన్న విషయం కామిక్స్‌లో అందరికీ తెలిసిందే. అండ్ తెలియని వాళ్ళు కూడా ఇప్పుడు తెలుసుకున్నారు. బట్ డెడ్‌పూల్‌తో పాటు థానోస్ కూడా డెత్‌ని లవ్ చేశాడన్న విషయం కూడా అందరికీ తెలిసిందే, కొత్తగా ఏం లేదు. బట్ ఇద్దరు కలిసి డెత్‌ను ఇంప్రెస్ చేయడం కోసం మార్వెల్ యూనివర్స్‌నే ప్రతి సూపర్ హీరోస్‌ని చంపేస్తారు. అండ్ డెడ్‌పూల్ అయితే మరీను ఈ ఈవెంట్ వచ్చిన తర్వాత యాక్చువల్‌గా కామిక్స్‌లో డెడ్‌పూల్‌కి వెళ్దాం మార్వెల్ యూనివర్స్‌లో టోటల్ డెడ్‌పూల్ వచ్చి ఒక్క సూపర్ హీరోని కూడా వదిలిపెట్టాడు అనమాట. అందరిని చంపేస్తాడు. హౌ క్రేజీ డెడ్‌పూల్ మనకు అందరికి తెలిసిందే కదా. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎవరు ఊహించినది ఐసే మీకు తెలుసు, కామిక్స్లో డెడ్‌పూల్ అండ్ స్పైడర్ మ్యాన్ ఇద్దరి డాటర్ ఉందని మీకు తెలుసా? బాబు ఇక ఆపు ఈ క్రేజీనెస్ అండ్ ఈ ఫ్యాక్ట్ను త్వరగా కంప్లీట్ చేయని మీరు అనకముందే నేను కంప్లీట్ చేస్తున్నాను. యాక్చువల్గా వచ్చి మీరు అనుకున్నట్టు కాదు, ఒక మ్యాడ్ సైంటిస్ట్ డెడ్‌పూల్ అండ్ స్పైడర్ మ్యాన్ డిఎన్ఏను కలెక్ట్ చేసి ఇట్జీ అనే న్యూ బీయింగ్ను లైఫ్ ఇస్తాడు అనమాట. బట్ ఇట్జీ డెడ్‌పూల్ అండ్ స్పైడర్ మ్యాన్ను ద్వేషిస్తూ ఉంటుంది, ఎందుకో గాడ్ నోస్. అండ్ ఆ తర్వాత తన దగ్గర ఉన్న సూపర్ పవర్స్, వెబ్ షూటింగ్, వాల్ క్రౌలింగ్ అండ్ ఆ తర్వాత స్పైడర్ సెన్స్ అన్ని స్పైడర్ మ్యాన్ దగ్గర నుంచి వస్తాయి. అండ్ థ్యాంక్ గాడ్ డెడ్‌పూల్ హీలింగ్ ఫైటర్ తన దగ్గర వచ్చి ఉండదు. జస్ట్ డెడ్‌పూల్ యొక్క క్రేజీ మైండ్ అండ్ ఆ బుర్ర మాత్రమే వచ్చి ఉంటుంది. అట్ లాస్ట్ కామిక్స్ ఎండింగ్లో వచ్చి డెడ్‌పూల్ వచ్చి తనని చంపేస్తాడు. హౌ సాడ్ తన డాటర్ని చంపేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 4. డెడ్‌పూల్ మనం అందరం ఒక మ్యూటెంట్ అనుకుంటాం కదండి. మీరు కూడా అదే పొరపాటు చేశారు కదా, నేను కూడా అదే అనుకున్నాను. బట్ యాక్చువల్గా వచ్చి మనం ఊహించింది తప్పు అండ్ మనం అనుకున్నది కూడా తప్పే. మ్యూటెంట్స్ బై బర్త్ పవర్స్ వచ్చి ఉంటాయి, కానీ మన వేడ్ బయ్యాక బై బర్త్ మ్యూటెంట్ పవర్స్ వచ్చి ఉండవు. వెపన్ ఎక్స్ ప్రోగ్రామ్ ద్వారా తనకు వచ్చి వోల్వరిన్ డిఎన్ఏతో ఎక్స్పెరిమెంట్ చేసిన కారణంగా ఈ పవర్స్ వచ్చి ఉంటాయి. సో టెక్నికలీ డెడ్‌పూల్ మ్యూటెంట్ కాదు, తన బాడీ మాత్రమే మ్యూటెంట్. ఇది విని మీరు అనుకున్నది, నేను అనుకున్నది ఇక్కడ వచ్చి ఇది కుమారుని సంత అని మనం అనుకునే లోపే వేరే ఫ్యాక్ట్ వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 5. ఇది ఒక ఫన్నీ ఫ్యాక్ట్. 2016 మూవీ షూటింగ్ ఫినిష్ అయిన తర్వాత డెడ్‌పూల్ సూట్ కనిపించకుండా పోయింది. అండ్ సెట్స్లో అందరు వెతికిన తర్వాత అందరు ఫిక్స్ అయిపోయారు డెడ్‌పూల్ సూట్ను ఎవరో దొబ్బుకెళ్ళారని. అండ్ చోరీ అయ్యారని ఫిక్స్ అయిపోయిన తర్వాత ఆ తర్వాత అసలు విషయం తెలిసిన తర్వాత డైరెక్టర్ అండ్ ప్రొడక్షన్ హౌస్ వాళ్ళకు షాక్ తగిలింది అనమాట. ఆ డెడ్‌పూల్ క్యారెక్టర్స్ ఎంత ఇష్టం అంటే మన రియాన్ భయ్యాకు తన సూట్నే తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు అనమాట. ఆ తర్వాత ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు, మార్వల్ వాళ్ళు అండ్ డైరెక్టర్స్ వచ్చి ఆ సూట్ మన భయ్యాకి ఇచ్చేస్తారనుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 6. డెడ్‌పూల్ కిల్ ద మార్వెల్ యూనివర్స్లో డెడ్‌పూల్ తన ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అని ఇక్కడ తెలుసుకున్న తర్వాత డెడ్‌పూల్ వచ్చి టోటల్ మార్వెల్ యూనివర్స్నే చంపుతాడు. ఎందుకు చంపుతాడంటే ఎలాగో ఫిక్షనల్ క్యారెక్టర్స్ అని అనుకుంటాడు, సో అందుకే. సో ఒక్క సూపర్ హీరోని కూడా వదిలిపెట్టాడు అన్నమాట. సో ఈ ఫీట్ని సాధించిన ఏకైక యాంటీ సూపర్ హీరో మన డెడ్‌పూల్ భయ్యా. సో క్రెడిట్ గోస్ టు మన డెడ్‌పూల్ భయ్యా ఓన్లీ. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 7. డెడ్‌పూల్ పవర్స్ గురించి అందరికీ తెలిసిందే. బట్ ఆ రీజనరేషన్ పవర్స్ అండ్ స్ట్రాంగ్ ఎబిలిటీస్, ఎజిలిటీ అవన్నీ మనకు తెలిసిందే. కానీ డెడ్‌పూల్ రీజనరేషన్ పవర్ ఎంత స్ట్రాంగో మీకు తెలుసా? అండ్ నాకు కూడా తెలిసింది ఇప్పుడే. ఎలా అంటే కామిక్స్ చదివిన తర్వాత. సో కామిక్స్ చదవండి గైస్.
ఎలా అంటే తాను చనిపోయిన తర్వాత బూడిదలో నుంచి కూడా మన డెడ్పూల్ వచ్చి రీజనరేట్ అవుతాడు. అండ్ డెడ్పూల్ టోటల్ గా బూడిదైపోయిన తర్వాత రీజనరేట్ అవుతాడంటే ఒకటి, బట్ ఒకసారి అయితే తన బాడీ మొత్తం అప్పచ్చి అయిపోయి అప్పడంలా మారిపోయిన తర్వాత సింగిల్ బ్రెయిన్ సెల్ ఏంటుందంటే ఆ చిన్న మనం కనిపించే యాంట్ కంటే చిన్నగా ఉంటుంది. సో ఆ బ్రెయిన్ సెల్ తోనే తన టోటల్ బాడీని రీజనరేట్ చేసుకుంటాడు. హౌ డెడ్పూల్ క్రేజీ యూనో. ఇదేంటి అనుకుంటున్నారు? ఎస్ ఆడియన్స్ వాంట్ దట్ అతీబ్ అని. ఫ్యాక్ట్ నెంబర్ 8, డెడ్పూల్ 2 మూవీలో వానిషర్ 2 సెకండ్ రోల్ చేసింది అండ్ చేయడం కోసం కనిపించింది మన బ్రాడ్ పిట్ భయ్య. అండ్ బ్రాడ్ పిట్ భయ్య మేబీ అందరికి తెలిసే ఉంటారు. సో ఆ బ్రాడ్ పిట్ ఆ రోల్ చేయడం కోసం ఒక్క పెన్ని కూడా ఛార్జ్ చేయలేదు. అండ్ జస్ట్ ర్యాన్తో ఒక కాఫీ తాగారు అండ్ ఆ బిల్ను కూడా మన ర్యాన్ భయ్యని పే చేశారు. ఇజ్ ఇట్ ట్రూ భవాని అంటే మీరు ఆలోచించింది కరెక్టే అండ్ మీరు విన్నది కరెక్టే. ఇదే ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ నెంబర్ 9, మార్వెల్ యూనివర్స్ లో డెడ్పూల్ ఒక 4th వాల్ బ్రేక్ చేసి మన ఆడియన్స్ తో ఇంటరాక్ట్ అవుతాడు. బికాస్ అతనికి తెలుసు తాను ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ అండ్ ఫన్నీ కాన్వర్జేషన్స్ అండ్ ఫైట్ చేస్తూ మధ్యలో మనతో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఇదే చెత్త ఎక్స్పెరిమెంట్ ను హల్క్ ద్వారా మార్వెల్ సినిమాటిక్ వాళ్ళు మనపై ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం ట్రై చేశారు. అప్పుడు ఆడియన్స్ ఫీలింగ్ వచ్చి మహా దారుణం అండి, ఈ దారుణం అని మన అందరికి లోపల నుంచి అనిపించింది. ఇక ఆపరా బాబు అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. ఆ షోనే ఒక కచరా. అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 10, డెడ్పూల్ సూట్ ను స్పైడర్ మ్యాన్ సూట్ తో ఇన్స్పైర్ అయ్యే కాపీ చేశారు అది తీశారని మనం అనుకుంటూ ఉంటాము. బట్ ఫ్యాక్ట్ అదే, నిజంగా డెడ్పూల్ సూట్ ను స్పైడర్ మ్యాన్ సూట్ తో ఇన్స్పైర్ అయ్యి చేశారు అండ్ క్రియేట్ చేశారు. అండ్ కామిక్స్ లో స్పైడర్ మ్యాన్ అండ్ డెడ్పూల్ ఎంత చెడ్డిబడినో మన అందరికి తెలిసిందే. సో ఇది అండి మన డెడ్పూల్ వర్సెస్ వోల్వరిన్ మూవీ రాకముందు ఒక టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫన్నీ అండ్ తెలిసి అండ్ తెలియని ఫ్యాక్ట్స్. అండ్ ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్ అండ్ వోల్వరిన్ ఫ్యాక్ట్స్ ను కూడా టాప్ 10 ఫ్యాక్ట్స్ నేను త్వరలో తీసుకురాబోతున్నాను మూవీ రిలీజ్ కాకముందే. స్వచ్ఛమైన ఆచార్యపుత్ర అని మీరు అనుకొని, రేపటి కోసం అని మీరు అనుకొని, ప్లీజ్ ఛానల్లో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కలుద్దాం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో. అంటిల్ దెన్ బై బై, సీ యూ.